భాను చేత నీళ్లు మోయిద్దాం అనుకుంటే అనవసరంగా ఏజేని ఇందులోకి లాగింది ఆ దేవయాని. పాపం ఏజే ఎన్నడూ చేయని పని చేయాల్సొస్తుంది. నేను 108 బిందెలు ఏజే చేత మోయించాలనుకుంటే అనవసరంగా భాను షేర్ చేసుకునేలా చేసిందా దక్ష. ఏజే ఒక్కడే 108 బిందెలు మోస్తే చివరికి కళ్ళు తిరిగి పడిపోయేవాడు. నాకు కాస్తైనా ఆనందం దక్కేది.
సోమేశ్వరాచార్యులు గారి దగ్గరికి తీసుకెళ్తారా చిన్న స్వామి? రండి. ఎలా ఉంది అభిషేకం అభినవ్? దేవుడు సంతోషించి మా మీద పూలవర్షం కురిపించాడు. అది నువ్వు బ్లెస్సింగ్స్ లాగా ఫీల్ అవుతున్నావా? కాదు, నేను నీకు ఇప్పించిన పనిష్మెంట్. ఏసీ రూమ్లో ఏసీ కార్లో తప్ప ఉండలేని నీతో నీళ్లు మోయించి వీధికులై కష్టాలను పరిచయం చేశాను. 4 రోజులు పోతే వీధిలో కాపురం కూడా పెట్టేలా చేస్తాను. నాకు తెలుసు, ఇనుప గజ్జెల తల్లిలా నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే ఇలాంటి కుట్రలేవో చేస్తావని అనుకున్నాను. తాహత్కు మించి అప్పులు చేసిన వాళ్ళు రోడ్డున పడతారు. నా కొడుకేం కర్మ. ఆ కర్మను క్రియేట్ చేసే కర్తని నేనే జయమ్మా. నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నీ ఊహల వల్ల నీకు ఆనందం దొరుకుతుంది అనుకుంటే నీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి? అయ్యో, ఇప్పుడు పడితే బాగుండేది పూల వర్షం. ఏంటి దేవ్యాని, మాతో నీళ్లు మోయించినందుకు మేమేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు పాపం నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నావు? ఇక్కడితోనే అయిపోలేదు, ఇక ముందు చాలా చూడాల్సి వస్తుంది. దేవుడి దగ్గర మనసు నిర్మలంగా ఉంచుకోవాలి, లేదంటే దేవుడు నీకిస్తాడు పనిష్మెంట్. శాంపుల్ చూసావు కదా. పద. నమస్కారం స్వామి. ఈ అమ్మాయి మా కాబోయే కోడలు స్వామి. కన్యాదాతలు ఎవరినైనా? మా అక్క బావే కన్యాదానం చేస్తారు స్వామి. నరఘోష చాలా ఉంది. ప్రమాదం పాములాగా పక్కనే పొంచి ఉంది. అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలకే ప్రమాదం.
ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి స్వామి? ఈ రక్షాతోరణం పెళ్లి జరిగే వరకు కన్యాదాత చేతికే ఉండాలి, విప్పకూడదు. మీ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కొంటాను స్వామి. కన్యాదానం చేస్తున్నావు కదా నాయనా, ఆ పుణ్యమే నిన్ను రక్షా కవచంలా కాపాడుతుంది. అసలు పెళ్ళే జరక్కపోతే కన్యాదాన ఫలం ఎక్కడ, పుణ్యం ఎక్కడ? స్వామి, మంగళసూత్రం ఇస్తారా స్వామి? ఈ మంగళసూత్రాలు 11 రోజులుగా అమ్మవారి ముందు పెట్టి అర్చన చేస్తున్నాను. వీటిని చాలా జాగ్రత్తగా, పవిత్రంగా చూసుకోవాలి. అంతా శుభమే జరుగుతుంది. ఈ తాలిబొట్టు నువ్వే జాగ్రత్తగా దాచి పెళ్లి మండపానికి తీసుకురా అమ్మా. నా పేరు బయటపడకుండా ఈ కోడళ్ళని అడ్డం పెట్టుకొని అనుకున్నది సాధించాలి. నా కొడుక్కి ఏ ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడాలి తల్లి. రేపు మంగళ స్నానాలు మా ఇంటి దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. విష్ణుని తీసుకుని మా ఇంటికి వచ్చేయండి. అలాగే. ఏజేకి ప్రమాదం పొంచి ఉందని ఆచార్యులు చెప్పారు. ఆయనకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు స్వామి, నువ్వే కాపాడాలి. నరఘోష చాలా ఉంది. అప్రమత్తంగా లేకపోతే ప్రాణానికే ప్రమాదం. జయం ఏంటి అదలా ఉంది? జయమా, జయమా, జయమా! రండి, ఇలా కూర్చోండి. ఏమైంది జయమ్మా? నీరసంగా ఉందా? కళ్ళు తిరుగుతున్నాయి భాను. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. తాగండి జయమ్మా. జయమా, జయమ్మకి ఏమైంది? నడుస్తూ నడుస్తూ పడిపోబోతుంటే తీసుకొచ్చాను. కళ్ళు తిరుగుతున్నాయంట. జయమా, ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు నాన్న. పొద్దునుంచి ఏం తినలేదా? నాకు భయం వేస్తోంది ఏజే. భయమా? ఎందుకు? వంశాచార్యులు నీకు ప్రమాదం పొంచి ఉందని చెప్పారంటే చాలా భయం వేసింది. నిజంగానే దేవయాని నీ మీద పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఏ ప్రమాదం తలపెడుతుందో ఏమిటో. అందుక నువ్వు భయపడేది? నాకు అదే భయంగా ఉంది. నిజంగానే ఆ దేవయాని ఏదో చేయడానికి మన ఇంట్లో అడుగు పెట్టింది. నువ్వు భయపడి జయమని ఇంకా బెదరకొట్టుకు. ఏం చేస్తుంది? చంపేస్తుందా? అంత మాట అనకు ఏజే. నీకేదైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు. ఏం కాదు జయమ్మా, నువ్వు అనవసరంగా భయపడకు.
నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. అంజలి పెళ్లి బాధ్యత తీసుకుని ఇలాంటి వాటికి టెన్షన్ పడుతూ కూర్చుంటే పెళ్లి ప్రశాంతంగా జరగదు. నువ్వు దేవయానిని చాలా తేలిగ్గా తీసుకుంటున్నావు ఏజయ్. లేదు, దేవయానే నన్ను తేలిగ్గా తీసుకుంటుంది. దేవయాని లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్నేమీ చేయలేరు. ఏజేతో ఢీకొనేంత దమ్ము ఎవరికీ లేదు. మరి ఆచార్యులు చెప్పింది అబద్ధం అంటారా? ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా కేర్లెస్గా కొట్టి పడేస్తే దేవయానికి ఛాన్స్ దొరుకుతుంది. చూస్తాను ఏ రకంగా నన్ను ఇబ్బంది పెడుతుందో. ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాను. పెళ్లి కొడుకు తరఫున వచ్చిందని మర్యాద ఇచ్చి ఇంట్లో ఉండనిచ్చాను. లేదంటే వచ్చిన రోజే గట్టిగా బుద్ధి చెప్పి చేతనైంది చేసుకోమని వెళ్ళగొట్టేవాణ్ణి. అర్థం లేని ఆవేశం, పనికి మళ్ళీ పగ తప్ప దేవయాని ఆరోపణలో నిజం లేదని అర్థం చేసుకోలేకపోతుంది. ఏది ఏమైనా ఈ గుడికి వచ్చినందుకు ముందే మనకు సంకేతం అందింది. ఆచార్యుల వారు రక్షా తోరణం కట్టారు కదా. పెళ్ళయ్యేదాకా మీరు ఆ తోరణాలని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే జయమ్మా, నువ్వు ఇదంతా మర్చిపో, ప్రశాంతంగా ఉండు. అవును, మంగళసూత్రం ఏది? శివుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటుంటే మీరు పడిపోవడం కనిపించి పరిగెత్తుకొచ్చాను. వెళ్ళి తెస్తాను. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. రా. అసలే పూజలో పెట్టిన పవిత్రమైన తాళి. అది పోయిందంటే ఏజీ ఆ మంట ఈ మంట నా మీదే చూపిస్తారు. అందరూ నన్నే అంటారు. జయమ్మ పడిపోబోతుందన్న కంగారులో నేను మంగళసూత్రం మాటే మర్చిపోయాను. ఇప్పుడు ఎలా పోయింటుంది? ఎవరు తీసుంటారు? నేనే. నేనే. దీనికోసమేగా ఎదురు చూస్తున్నావు? కనబడక కంగారు పడుతూ ఉంటే ఇంకాసేపు చెప్పకుండా ఉండాలనిపించింది. కానీ నేనే తీశానని నీకు చెప్పాలన్న నా శాడిజం ఆగనివ్వలేదు. ఇది చాలా పవిత్రమైన తాళంట. పూజలో పెట్టి మరీ ఇచ్చారంట. ఇంత విలువైన తాళిని నీ చెల్లెలి మెళ్ళలో వాడెవడో కట్టడం ఏంటి? నేనే కదా కట్టాలి. పెళ్ళికి ఇది చాలా ఇంపార్టెంట్ అంట కదా. ఇది లేకపోతే వాడితో పెళ్ళి ఆపేస్తారు కదా. చూసావా, దేవుడు మంచి వాళ్ళకి మాత్రమే మంచి చేయడు, నాలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాడు. నాకు దొరకాలనే జయమ్మ రూపంలో నిన్ను అక్కడికి పంపించే ఏర్పాటు చేశాడు.